సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాల వాగ్దానము మత్తయి సువార్త 11వ అధ్యాయము 10వ వచనం. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. ప్రవక్త అయిన యెషయా భక్తుని ద్వారా దేవుని యొక్క ప్రవచనము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిచర్యకు ముందు ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆ వ్యక్తి యొక్క పని ఏంటి అంట సిద్ధపాటు. మనము నూతన నిబంధనలు చూచినప్పుడు భక్తుడైన యోహాను గారు, బాప్తిస్మిచ్చి యోహాను గారు ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు మార్గమును సిద్ధపాటు చేయడం. ఎటువంటి సిద్ధపాటు అంట ఆయన స్వయంగా తెలియజేస్తున్నాడు. ఇదిగో నేను మీకు నీళ్ళతో బాప్తిస్మిస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు మీకు అగ్నితో పరిశుద్ధాత్మతో బాప్తిస్మము ఇచ్చును. ఒక విధంగా దేవుని యొక్క ప్రణాళిక, ఆ బిడ్డలు పరిశుద్ధపరచబడాలి, నీటితో తదుపరి ఆత్మతో బలపరచబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది. అందుకని నీళ్ళతో సిద్ధపరచుటకు యోహాను తీసుకొచ్చినట్లయితే ఆత్మతో సిద్ధపరచుటకు ప్రభుని యేసుక్రీస్తును సిద్ధపాటు చేశాను. ఈ ఉన్నతమైన ప్రణాళికలో ఆ వాగ్దానము ఖచ్చితంగా నెరవేర్చబడను. ఈరోజు నిజమే ప్రియ కుమార కుమార్తె, మన ముందు ఆయన కృప ఎన్నడూ ఉన్నది, ఆయన వాగ్దానము ఎన్నడూ ఉన్నది. ఈ విధంగా ఆనాటి యోహాను యేసు ప్రభు అనే జీవితంలో మనం గమనించినప్పుడు ఒకటి వారు నీటితో శుద్ధీకరిస్తే ఒకరు ఆత్మతో బలపరుస్తున్నారు. ఈరోజు నిజమే మన జీవితంలో కూడా నీటితో మనము రక్షణ పొందుకొని మన పాపాలను కడుక్కున్నట్లయితే పరిశుద్ధాత్మ మనలను ఏం చేస్తుందంట అనుదినము శుద్ధీకరిస్తుంది, అనుదినము దేవునికి దగ్గర చేస్తుంది, అనుదినము దేవుని యొక్క కృపను తెలుసుకొని ఆయన వాగ్దానం పొందుటకు నిన్ను దేవుని సన్నిధికి చేరువ చేయడంలో ఆత్మ ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదే సమయంలో దేవుని యొక్క మాట ఉంది, అక్కడ దూత నీకు ముందరగా నడుచును. మరో కోణంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదా, ఆయన యందు భక్తి గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి కాయను. మన చుట్టూ ఎప్పుడూ దేవుని యొక్క దూత ఉంటున్నప్పుడు సంగమ ఆయన అనుక్షణం మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడటకు, మనకు సహాయం చేయడానికి ఆయన మనకు నడిపించును. కావున ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యముతో నేను ప్రోత్సహిస్తున్నాను. భయపడక, అధైర్యనక ప్రభుని యేసు యందు నమ్మకించు. ఆయన నీతో ఉన్నాడు, ఆయన నడిపించును. ఇవ శ్రమ వస్తున్నాయనో ఆపద వస్తున్నానో ఆలోచింపచేయక, ఇదిగో ప్రభు మన పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవానికి వందనాలు. నీ బిడ్డలేని వారు మీ జ్ఞాపకం చేసుకొని నీ దీవెన నీ ఆశీర్వాదంతో నింపండి, నీ కృపాక్షములతో నింపండి. ఇదిగో నీ బిడ్డలు ఏదైతే అడుగుతున్నారో ఆ కోరికలు సిద్ధింపచేసి వారి పట్ల నీ ఉద్దేశాలను సంపూర్ణంగా నెరవేర్చమంటున్న దేవానికి వందనాలు. నీ కృపలో భద్రపరచమంటున్న దేవానికి వందనాలు. అయినా వారు ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేర్చి, మరి ముఖ్యంగా ప్రభా మీరు తోడి ఉండండి, నీ కృపను చూపండి, నీ వాత్సల్యముతో నడిపించి నీ సమాధానం దయచేస్తున్నానా, నీ దీవెన నీ ఆశీర్వాదం ఉంచమని యేసు నమ్ముతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నమ్మకించండి, ఆయన గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.